పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, క్రికెట్ లెజెండ్, నేషనల్ హీరో ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే చనిపోయాడా? రావల్పిండి ఆర్మీ ప్రధాన కార్యాలయానికి చెందిన ముగ్గురు సీనియర్ మిలిటరీ అధికారులు సమాచారం ప్రకారం ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే చనిపోయాడని చెప్పారని జర్నలిస్ట్ తెలిపారు. అయితే గత కొంతకాలంగా ఆయనకు సంబంధించిన వార్తలు బయటికి రావటం లేదు. ఖాన్ సోదరిని అడియాలా జైల్లో కలవటానికి కోర్టు అనుమతించింది. గతంలో కూడా ఖాన్ను జైల్లోనే చంపివేశారని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో యావత్ పాకిస్తాన్ భగ్గుమంది. అయితే తాజాగా మరోమారు పాకిస్తాన్కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ వాజాహత్ సయీద్ ఖాన్ ఈ విషయం బహిర్గతం చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉంటున్నారు. ఎమ్మీ నామినేటెడ్ జర్నలిస్టు హజయత్ తనకు సీనియర్ మిలిటరీ అధికారులు ఖాన్ జైల్లోనే కన్నుమూశారని చెప్పారని కోట్ చేశారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా? ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. పాకిస్తాన్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు జైల్లో చీకటి గదిలో ఒక్కడే మగ్గుతున్నాడు. మరోపక్క అత్యంత అవినీతిలో కూరుకుపోయిన షరీఫ్లు మాత్రం పాకిస్తాన్ను ఏలుతున్నారు. పాకిస్తాన్లో ఆర్మీ చెప్పిందే వేదం. ఆర్మీ అండదండలతోనే షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కొనసాగుతోంది. ఇక ఇమ్రాన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలవంతంగా గద్దెదించింది పాక్ ఆర్మీ. గత 3 సంవత్సరాల నుంచి ఆయన జైల్లోనే మగ్గుతున్నాడు. ఆయన్ను జైల్లో చిత్రహింసలకు గురి చేస్తున్నారని, ఆయన కంటిచూపు కోల్పోయారన్న వార్తలొచ్చాయి. గతంలో కూడా ఆయన అడియాల జైల్లో చనిపోయారన్న వార్తలు రావడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ఆయన సోదరిమణులు జైలు వద్ద ధర్నా చేశారు. ఆ తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో ఒక సోదరుణ్ణి ఖాన్ను కలవడానికి అనుమతించారు. ఇక తాజాగా మరోమారు ఇమ్రాన్ చనిపోయారన్న వార్తలు పాకిస్తాన్లో గుప్పుమన్నాయి. అమెరికాలో స్థిరపడ్డ ప్రముఖ జర్నలిస్టు వజాహత్ సయీద్ ఖాన్ ఈ విషయం బహిరంగపరిచారు. తనకు రావల్పిండికి చెందిన ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులు చెప్పారని ఆయన వివరించారు. అయితే మంగళవారం నాడు ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ లేదా పీటీఐ కార్యకర్తలు తమను మాజీ ప్రధానమంత్రితో కలవడానికి అనుమతించడం లేదని ఫిర్యాదు చేశారు. ఆయన ఆరోగ్యంపై తమకు ఆందోళనగా ఉందని చెబుతున్న సమయంలో వజాహత్ ఈ విషయం బహిర్గతం చేశారు. అయితే ఖాన్ ఆరోగ్యానికి సంబంధించి పాకిస్తాన్ ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఆందోళన ఉన్న మాట వాస్తవమే. ఒకవేళ ఖాన్కి ఏదైనా జరిగితే 20 లక్షల మందిని తీసుకుని పాకిస్తాన్ రోడ్లపై వస్తామని యువత ఆగ్రహాన్ని హైబ్రిడ్ ప్రభుత్వం సిడిఎఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కూడా ఏమీ చెయ్యలేరని ఖైబర్ పఖ్తూన్ఖ్వా సీఎం సోహెల్ అఫ్రీదీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా ఖాన్కు చెందిన పీటీఐ సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్లో లాంగ్ మార్చ్కు పిలుపునిచ్చింది. కాగా ఇమ్రాన్ కుటుంబ సభ్యులను, డాక్టర్లను ఖాన్తో కలవడానికి అనుమతించడం లేదు. ఇక ఇమ్రాన్ను విడుదల చెయ్యాలని కేవలం పాకిస్తాన్కు చెందిన ప్రజలే కాకుండా విదేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అమెరికాకు చెందిన 2 పార్టీలకు చెందిన 13 మంది సెనేటర్లు అమెరికా స్టేట్ ఆఫ్ సెక్రటరీ మార్కో రూబియో ఒక లేఖ రాసింది. ఇమ్రాన్, ఆయన భార్య బుష్రాల పరిస్థితి ఎలా ఉందో వాకబు చేయాలని కోరారు. అలాగే యుఎన్ ప్రత్యేక ప్రతినిధి కూడా ఖాన్ను సుదీర్ఘ కాలం పాటు జైల్లో ఏకాంతంగా నిర్బంధంలో ఉంచడం వల్ల అతని ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇమ్రాన్ ఖాన్ను ఆగస్టు 5, 2023లో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. 190 మిలియన్ల పౌండ్ల అల్ ఖాదీ ట్రస్టు అవినీతి కేసుకు సంబంధించి ఇమ్రాన్కు కోర్టు 14 సంవత్సరాలు, ఆయన భార్య బుష్రాకు 7 ఏళ్లు జైలు శిక్షను జనవరి 2025లో విధించారు. ఈ శిక్షలను సవాల్ చేస్తూ ఖాన్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అలాగే 2023 మే 9న ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా నిరసనకారులు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ను ధ్వంసం చేశారు. ఈ కేసుకు సంబంధించి కూడా కోర్టులో కేసు కొనసాగుతోంది. అయితే పాకిస్తాన్లో 1960 నుంచి ఎన్నికైన ప్రజాప్రభుత్వానికి, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్కు అస్సలు పడదు. ప్రస్తుతం ఫీల్డ్ మార్షల్గా తనకు తాను ప్రకటించుకున్న అసీం మునీర్ తనను చట్ట విరుద్ధంగా నిర్బంధించారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అసీం మునీర్ ఐఎస్ఐ చీఫ్గా ఉండేవారు. ఖాన్ భార్య వ్యవహారాల్లో మునీర్ జోక్యం చేసుకోవడంతో ఆగ్రహంతో మునీర్ను ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి తొలగించారు. అప్పటినుంచి మునీర్ ఒక అవకాశం కోసం ఎదురు చూసి ప్రస్తుతం ఖాన్పై తన పగను తీర్చుకుంటున్నాడు. ఇక
ఇక ఇమ్రాన్ ఖాన్ విషయానికి వస్తే గత 3 సంవత్సరాల నుంచి ఆయన జైల్లో మగ్గుతున్నాడు. అయితే గత ఏడాది నవంబర్లో కూడా ఆయన చనిపోయారన్న వార్తలొచ్చాయి. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అడియాల జైలు వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయితే కొన్ని వారాల తర్వాత డిసెంబర్ 2న ఖాన్ సోదరి ఉజ్మా ఖానూమ్ను అడియాల జైల్లో ఇమ్రాన్ను కలవడానికి అనుమతించారు. ఖాన్ను కలిసిన ఆమె తన సోదరుణ్ణి సెల్లో ఒంటరిగా ఉంచినప్పటికీ శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. అయితే తాజాగా 3 మిలిటరీ అధికారులు ఖాన్ ఇక లేడని చెప్పారని పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ నెల 10న వజాహత్ సయీద్ ఖాన్ తన యూట్యూబ్ ఛానల్లో తనకు 3 మిలిటరీ అధికారులు ఖాన్ లేరని చెప్పారని, అయితే తాము ప్రత్యక్షంగా తమ కళ్లతో చూడలేదని, కాబట్టి ఇది కన్ఫర్మ్ న్యూస్ కాదని కూడా వజాహత్ వివరణ ఇచ్చుకున్నారు. ఇక పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రావల్పిండిలో ఉంది. 3 ఆర్మీ అధికారులు 3 రకాలుగా ఇమ్రాన్ ఖాన్ మన వెంట ఇక లేరు అని చెప్పారని వజాహత్ వివరించారు. అందుకే ఖాన్ను ఎవ్వరితో కలవకుండా ఏకాంతంగా ఉంచుతున్నారు. అయితే మిలిటరీ అధికారులు కూడా తాము తమ కళ్లతో చూడలేదని ఇతరులకు చెబితే వింటున్నామన్నారు. ఇక వజాహత్ ఖాన్ తాజాగా ఖాన్ ఇక లేడు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన తర్వాత పాకిస్తాన్లో ఖాన్ మృతి పట్ల పెద్ద ఎత్తున ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఖాన్ పార్టీ పీటీఐ కూడా తమ నాయకుడు ఖాన్ను తమకు చూపించాలని ఆందోళన మొదలెట్టింది. కాగా ఇమ్రాన్ కుటుంబ సభ్యులు, లాయర్లు, పార్టీ సహచరులు, వ్యక్తిగత డాక్టర్లు ఖాన్ను కలవడానికి చెయ్యని ప్రయత్నం లేదు. ఖాన్ 3 సోదరీమణులు తమ సోదరుడి ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కాగా పార్టీ కార్యకర్తలు ఇమ్రాన్ ఆరోగ్యంపై స్వతంత్రంగా వైద్య పరీక్షలు జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే పాకిస్తాన్ మిలిటరీతో పాటు పాక్ ప్రభుత్వం పీటీఐ ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులను ఖాన్ను కలవడానికని పేరు చెప్పి జైలు వద్ద రాజకీయ సమావేశాలు పెడుతున్నారని ఆరోపించారు. దీంతో ఇమ్రాన్ను, ఆయన కుటుంబ సభ్యులను కలవడానికి ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో ఆయన మద్దతుదారులు జనాలను సమీకరించే పనిలో పడ్డారు. ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వా సీఎం అఫ్రీది మాత్రం 20 లక్షల మందితో అతిపెద్ద ర్యాలీని తీసుకుని ఇస్లామాబాద్కు వస్తారని హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి సలహాదారుడు రానా సనాహుల్లా గుర్తుపెట్టుకో, 20 లక్షల మంది ఒక్కసారొస్తే వారిని నువ్వు అదుపు చెయ్యలేవు. ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఆగ్రహం పెలుబిగుతోంది. లక్షల్లో ఇస్లామాబాద్ను ముట్టడిస్తామన్న అఫ్రీది వీడియో క్లిప్పు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 27వ తేదీన ఇస్లామాబాద్ మార్చ్కు ఇప్పటి నుంచే పీటీఐ కార్యకర్తలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ను 3 సంవత్సరాల నుంచి తమకు దూరం చేశారని పీటీఐ కార్యకర్తలు షరీఫ్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ను తమ కలవడానికి అనుమతించకపోతే సుప్రీంకోర్టు ముందు, అటు తర్వాత అడియాల జైలు ముందు, తర్వాత పాకిస్తాన్ అంతటా నిరసన ప్రదర్శనలు చేస్తామని, అటు తర్వాత సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్ లాంగ్ మార్చ్ చేస్తామని షరీఫ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు అఫ్రీది. ఇక అమెరికా చట్టసభ సభ్యులతో పాటు యుఎన్కు చెందిన నిపుణులు కూడా ఖాన్ను రోజుకు 23 గంటల పాటు ఏకాంతంగా సెల్లో బంధిస్తున్నారు, ఆయనను మానసికంగా చిత్రవధకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన కుడి కన్ను 85% కంటిచూపు కోల్పోయిందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఖాన్కు ఆహారంతో పాటు మంచినీరు అందుబాటులో ఉంచాలని, మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఖాన్ చనిపోయినట్లు ఖచ్చితమైన సమాచారం మాత్రం లేదు. అయితే ఆయనను కలవడానికి అనుమతించకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రభుత్వం ఖాన్కు సంబంధించి వీడియోలు విడుదల చేస్తే కానీ వాస్తవాలు వెలుగులోకి రావు, లేదంటే ఊహాగానాలు అలాగే చెలరేగుతుంటాయి. దేశంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పాక్ మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.